ఎవరు చేయమని నిన్ను అన్ని పనులు ఒక పని మనిషిని పెట్టొచ్చు కదా. వద్దులేండి, మీ బుద్ధులు నాకు తెలియదేంటి. ఒకప్పుడు నేను పని అమ్మాయినగా. నిన్న ఎందుకురా స్కూల్కి రాలే? సార్ ఫుల్ కడుపు నొప్పి సార్. నీయేం చెప్పురా? అమ్మతోడు సార్. ఇగో ఈ పక్క రెండు పక్కలు నొస్తున్నాయి సార్. నిన్న ఆదివారం ఏంటి మా చెల్లికి పెళ్లి సంబంధం సెట్ అయిందంట. మీ ఫ్యామిలీకి బలవడానికి ఇంకో మేక రెడీ అన్నమాట. మీకు బలయ్యామని మేమనుకుంటాం, మాకు బలయ్యారని మీరనుకుంటారు. మా చెల్లిని చూడడానికి పెళ్ళోళ్ళు వస్తున్నారంట, పదండి వెళ్దాం. ఆల్రెడీ బలైపోయిన మేకనే, నా ముందు ఇంకో మేక బలవుతుంటే నేను చూడలేనే. అరే మామా, నిన్న ఒక అమ్మ నా నంబర్ అడిగిందిరా. అవునా? ఇచ్చావు మరి? ఇవ్వలేదురా. ఎందుకు ఇవ్వలేదురా? నా నంబర్ ఆ అమ్మాయికి ఇస్తే మరి నేనేం వాడుకోవాలరా? పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడ. ఆయన ఎవరో ఊరు అవతల చెట్టు కింద యంత్రాలు తాయెత్తులు ఇస్తున్నాడంట. ఒకటి తీసుకొచ్చి కట్టుకుంటే మనగడ కోటేశ్వర్లు అవ్వచ్చు కదా. అన్ని యంత్రాలు తాయెత్తులు ఉన్న వాడే చెట్టు కింద కూర్చుంటే మనం కోటేశ్వర్లు ఎలా అవుతాం? కోతి ముద్ద. ఏంటి ఇంట్లో పనులన్నీ పని మనిషిలాగా నేనే చేస్తున్నాను, నాకు నెల నెల జీతం కావాలి. అంతే కదా, నీకు ఎంత జీతం కావాలంటే అంత జీతం తీసుకో. నిజంగానా? నిజంగా. కాకపోతే ఒక షర్తు. ఏంటి? నాకు పని ఆవిడ నచ్చకపోతే మాత్రం మార్చేస్తాను. నాకే జీతం వద్దులేండి. హలో, ఇదేంటో తెలుసా? బుడగా. దీన్ని ఇంగ్లీష్ లో బెలూన్ అని కూడా అంటారు. నువ్వు నా మాటకి విలువ ఇవ్వలేదనుకో, నేను చెప్పినట్టుగా చేయలేదనుకో, ఎక్కడ పడితే అక్కడ నా పరువు తీసావనుకో, అలా ఎగిరిపోతాను. నాకు అర్థం కాలేదు, మళ్ళీ చెప్పండి. సరే. అలా ఎగరాలనుకున్నారు అనుకోండి, ఇలా పేలిపోతారు. ఏంటి టీ అడిగారుగా, ఇదిగోండి. ఏంటే పేపర్ కప్ లో ఇచ్చావు? మీ ఒక్క టీ కోసం నేను వంటగదిలోకి వెళ్ళి స్టవ్ వెలిగించి తెపాల పెట్టి, తెపాల్లో పాలు పోసి, కొంచెం నీళ్లు పోసి, టీ పొడి పంచదార వేసి, అల్లం యాలక్కాయలు దంచేసి, అది మరిగినంత వరకు నించొని చూసి, అది మరిగిన తర్వాత కప్పులో పోసి తీసుకొచ్చి మీకు ఇచ్చి, మీరు తాగిన తర్వాత ఆ కప్పు తెపాల తోమేంత ఓపిక నాకు లేదండి. అందుకే 10 రూపాయలు టీ తెప్పించాను, తాగేసి కప్పు బయట పడేయండి. భగవంతుడా, నా పసుపు ముక్కలు గట్టిగా ఉంటే నేనేం చేయాలి తండ్రి? ఏం లేదు, 1 కేజీ సిమెంట్ తెచ్చుకొని అందులో కలిపి రోజు పైపుతో వాటర్ కొడుతుండే, గట్టిగా ఉంటాయి. ఒరే బక్కోడా, అందమైన భార్య ఇంట్లో ఉండగా నువ్వు ఏ పనికి మాలిన దాంతో షాపింగ్లకి గట్టా తిరుగుతావా? నువ్వు ముందు మొగుడుతో మర్యాదగా మాట్లాడడం నేర్చుకోవే. ఏ పనికి మాలిన దాంతో షాపింగ్లకి తిరుగుతున్న నీతో మర్యాదగా మాట్లాడాలా? నేను ఏ పనికి మళ్ళీ దాంతో షాపింగ్ గట్టా తిరుగుతున్నానని ఏ యాదవే చెప్పాడు నీతో? అదిగో అక్కడి నుంచి మన ఎదురింటి బాబాయ్ గారు చెప్పారు. బాబాయ్ గారు, వీళ్ళు ఏ షాపింగ్ మాల్ లో కనిపించారో ఆ షాపింగ్ మాల్ పేరు చెప్పండి. షాపింగ్ మాల్ పేరు చదివే లోపు నాకు నిద్రలో నుండి మెలకు వచ్చేసిందమ్మా.